ఈ నెల 24న కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ నాయకులు తెలిపారు. కమ్మ కులస్తులు తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. లాస్య గ్రాండ్ రెస్టారెంట్ లో జరిగిన సమావేశంలో సంఘ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 24న ఉదయం 10 గంటల నుండి ఏడుగొండ్లపాడు వెంకటరాజుపాలెం దగ్గర ఉన్న ఒక వెంచర్లో వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దీనికి రాష్ట్రం నలుమూల నుంచి వివిధ జిల్లాల కమ్మ సంఘ ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి గార్లపాట శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహించే వనభోజన కార్యక్రమానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు. కన్వీనర్ కాడ్రగడ్డ రఘుపతిరావు మాట్లాడుతూ వనభోజనాలకు హాజరయ్యే వారి కోసం నగరంతో పాటు వివిధ మండలాల నుంచి వాహన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీతారామయ్య, గౌరవ అధ్యక్షులు చిడిపోతి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు నాగబోయిన భాస్కర్రావు, పావులూరి బాపయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. మన స్పీచ్ల కన్నా ఎవరేం చేయాలో, ఎవరు ఏ కార్యక్రమం నిర్వర్తించాలి, ఏ బాధ్యత చేయాలో ఆల్రెడీ చెప్పారు. అది తూచా తప్పకుండా ఈ 3 రోజులు మనకి టైం చాలా తక్కువ ఉంది. అది చేసుకుంటూ అలాగే మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కన్వీనర్ మన కానీ మాజీ అధ్యక్షులు వీళ్ళంతా అనుభవం ఉంది కాబట్టి అలాగే సెక్రటరీ గారిని సంప్రదిస్తే నేను కానీ ఈ పనులు త్వరగా పూర్తవుతాయి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు ఈ 3 రోజులు పనిచేయాల్సి వస్తుంది. టైం చాలా తక్కువ ఉంది. వనభోజనాలు మనం భారీ ఎత్తున పెట్టుకున్నాం 10,000 మందితో. ఇది మన ఇంటిలో కార్యక్రమం లాగా ఇక్కడికి వచ్చిన 50 మంది కాకుండా మరో 50 మంది తలా ఒక 100 మందికి ఈ సమాచారం పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ చెప్పి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించండి. అంటే కొంతమందికి తెలియదు కాబట్టి మమ్మల్ని పిలవలేదనుకుంటారు కొంతమంది. ఫస్ట్ టైం కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని కూడా ఎవరైనా పిలుస్తారని కొంతమంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సో మనమేం భేషజాలకు పోకుండా తప్పే లేదు, పిలిస్తే ఇది అందరి ఫంక్షను. నేను అధ్యక్షుడి అంటే నా ఒక్కడిదే కాదు, ఇది అందరిది, ఈ కమిటీది కాదు, కమ్మ సంఘం అందరిది, ఇది ప్రకాశం జిల్లా అందరిది. ఎవరికి తోచిన వాళ్ళు, ఎవరికి చుట్టాలున్నా, ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఇలా వనభోజనాలు గెట్ టుగెదర్ లాగా చెప్పండి. ఈ 3 రోజుల్లో మన ఇంట్లో ఫంక్షన్కి ఎలా పిలుస్తామో అలాగే ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన నెంబర్లు అందరికీ వాట్సాప్లో చేసి పర్సనల్గా పిలవండి. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఈరోజు ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతుంది మనకి. అలాగే ఈ 24వ తారీఖు అయినాక మళ్ళీ మనం ఒకసారి విజయ సభ పెట్టుకుని అలాగే తర్వాత ఏం చేయాలో మన అందరం కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ ఈ కమిటీలో ఉన్న పెద్దలు, అలాగే టౌన్లో ఉన్న ఇంకా పెద్దలు, ఇంకా బయట ఉన్న పెద్దలు, జిల్లాలో ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళో అలా తీసుకెళ్తాం. దీన్ని ఏమైనా మంచి చూడండి మన కన్వీనర్ కానీ మా సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు చెప్తారు. ఆ విధంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. కొత్తగా కమ్మవారి సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 3వ తేదీన ఒక చిన్నపాటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ఈ కార్తీక వనభోజనాలని మనం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్తీక వనభోజనాలని రేపు 24వ తేదీ ఆదివారం వెంకటరాజుపాలెంలో ఎదురుగా ఉన్నటువంటి హైవే సిటీ అనేటువంటి ఒక క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 10,000 మందితోటి భారీగా ఈ వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది. గత 4-5 సంవత్సరాలుగా ఈ కరోనా వలన కానివ్వండి, లేకపోతే వివిధ కారణాల వలన ఈ కమ్మ సోదరులందరూ కూడా ఒక చోటకి సమావేశం కాలేకపోయారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ కమ్మ సోదరులే కాకుండా మనకి జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా కమ్మ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ కూడా ప్రార్థిస్తాం. ఈ సన్నాహ సభకు విచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే పాత్రికేయులకి మా ధన్యవాదాలు. మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కమ్మవారి వనభోత్సవ మహోత్సవాన్ని ఏర్పాటు చేయాలనుకున్న పరిస్థితుల్లో అదే స్థాయిలో కమిటీ వారందరూ పనిచేయడం జరిగింది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. కమ్మవారు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చేసుకోవాల్సిన ఒక గొప్ప పండుగ అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆహ్వానంగా భావించి జిల్లాలోని కమ్మ సోదరి మనందరూ కూడా రావాల్సిందిగా, కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని
విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోన్లో కానివ్వండి, వాట్సాప్ ద్వారా కమిటీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీడియాలో కూడా ఈ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాను. 24 ఆదివారం మన వెంకటరాజుపాలెం దగ్గర కార్తీక వనభోజనాలు కమ్మవారి వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలి. అందరూ అంటే ఇక్కడ మనకి ఎటువంటి సంఘాలు ఏమీ లేవు, అంతా ఒకటే, అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం. సో అందరూ కలిసి వనభోజనాలని బాగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే ఈ కాకతీయ సేవా సమితి, మన కమ్మవారి సేవా సమితి మన మెయిన్గా దేనికంటే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న పిల్లల చదువులకి, తర్వాత అట్లానే హాస్టల్ కట్టి అట్లా సర్వీసెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థితికి రావాలని, చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కరూ నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో ఈ కాకతీయ సేవా సంఘం ఏర్పడింది. అట్లానే పలు రకాల సంఘాలంటూ ఏమిటో అందరూ కలిసే చేస్తూ ఉన్నాం. మిగతా అందరూ కలిసే ఉన్నారు. సో అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. అట్లానే ప్రతి ఒక్కరు కూడా అందరికి షార్ట్ టర్మ్లో నోటీస్ అయ్యారు, ఇది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళని చెప్పి 10 మంది ఇంకో 10 మందికి చెప్పుకొని అందరూ తోడుగా వచ్చి దీన్ని కార్తీక వనభోజనాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అట్లానే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి. ఆ సభ్యత్వం కూడా మళ్ళా 2 yearsకి ఒకసారి రెన్యువల్ ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.